నమస్తే. ఓం నమ శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు గరుడ పురాణం అనే అంశం మీద మనము ప్రతినిత్యము చెప్పుకోబోతున్నాం. అసలు ఈ గరుడ పురాణం అంటే ఏంటి, ఎవరు ఎవరికి చెప్పారు, దేని గురించి చెప్పారు అనే అంశాలలో మన హిందూ మతంలో గరుడ పురాణానికి చాలా విశిష్టత ఉంది. దీన్ని మహావిష్ణువు గరుడుడికి తన వాహనమైన గరుత్మంతుడికి చెప్పాడు. అయితే గరుత్మంతుడు ఒకానొక సందర్భంలో సందేహాన్ని వెలిబుచ్చాడు. మహాదేవ, మహావిష్ణు, ఈ మానవులు ఎలా బ్రతకాలి, మానవ జీవన విధానానికి సంబంధించినటువంటి మహాగ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు చాలా ఉన్నాయి కదా. మరి మానవుడు ఎలాంటి పాపకర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, మానవుడి జీవన విధానంతో పాటు అతను పునర్జన్మ, గత జన్మకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, దీనితో పాటుగా ముఖ్యంగా మానవ జీవన విధానము, తరువాత మరణానంతరం తాలూకా జీవన విధానము ఎలా ఉంటే అతనికి కలిసి, అంటే ఎలా ఉంటే అతను మహోన్నతమైన వ్యక్తిగా ఉండబోతాడు, దీంతో పాటుగా పితృకర్మలు ఎలా చేయాలి, ఒక వ్యక్తి కాలం చేస్తే ఆ కాలానికి సంబంధించినటువంటి ఉత్తరక్రియలు ఎలా చెయ్యాలి, పుణ్య పాప ఫలితాలు ఏమిటి, దీంతోపాటు యమలోకానికి ఆ ఆత్మ ప్రయాణం చేసే గమనాలు ఏమిటి అనే అంశాలను కూలంకషంగా తెలియపరచు అని, దీంతో పాటుగా శవ దహన సంస్కారాలు ఎలా చేస్తే, అంటే తన కుటుంబీకులు ఈ కాలం చేసిన వాళ్ళకి ఉత్తర క్రియలు కానీ లేదా దహన సంస్కారాలు కానీ ఇలాంటివి ఎలాగ చేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయి అనే అంశాలను నాకు సవివరంగా తెలియజేయవలసింది అని గరుత్మంతుడు మహావిష్ణువుని కోరడం జరిగింది. వారి ఇద్దరి యొక్క సంవాదమే ఈ గరుడ పురాణము. అయితే మన హిందూ మతంలో అష్టాదశ పురాణాలు అని మనకి 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాలలో వైష్ణవ సమ్మత పురాణమైనటువంటిది గరుడ పురాణము. ఇది విష్ణువుకి సంబంధించినటువంటి పురాణము. అయితే దీనిలో దీనికి మరొక పేరు అంత్యకర్మ పురాణము, అనగా మరణానంతరము ఒక జీవి తీసుకునే గమనము కానీ కర్మలు కానీ ఎలా ఉంటాయి అనే అంశాలను సవివరంగా తెలియచేసేదే ఈ గరుడ పురాణము. ఇది చనిపోయిన వారికి చేసే విధి విధానము, విధులు, ఆత్మ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అనే అంశాలను ఈ గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి సందేహాలన్నీ ఇందులో తీరుస్తాడు. అయితే ఇది స్మృతి పరంపరగా మహావిష్ణువు ఈ గరుడికి ఉపదేశించిన ఈ సమయంలో ఇందులోని 5 ముఖ్యాంశాలను ప్రస్తావించడం జరిగింది. మొదటగా మరణానంతర జీవితము ఎలా ఉండబోతోంది అంటే, యమలోకానికి ఆత్మ ఎలా వెడుతుంది, ఆ వెళ్ళే గమనం ఏంటి, ఎప్పుడు వెడుతుంది, ఆ ఆత్మకు ఈ లోకంలో ఉన్న తన సంసారిక బంధువులకు, కన్నపేగుకు, ఇలాగా ఏవైతే బంధాలు ఉన్నాయో ఆ బంధాలను ఎలాంటి కర్మల వల్ల ఎక్కడ పుడుతుంది, ఎలా ప్రయాణం చేస్తుంది అనే అంశము మొదటిది. రెండవది పితృకర్మలు అంటే శవ సంస్కారము, అస్థికలు నిర్వహణ, చనిపోయిన తర్వాత ఆ అస్థికలను ఎలా చెయ్యాలి, ఎక్కడ చేస్తే, ఎక్కడ వదిలితే ఆ ఆత్మకు మోక్షం కలుగుతుంది అనే అంశాలను, శ్రాద్ధ కర్మలు కూడా ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే ఆ ఆత్మకు, ఈ జీవికి అంటే వారి పుత్రులకు కానీ వారి వంశస్థులకు కానీ ఎటువంటి పీడలు, ఆ పితృదోషాలు తగలవు అనే అంశాలను పొందుపరుస్తూ, మూడవది పాప పుణ్య ఫలితాలను, అంటే ఈ పుణ్యకర్మల ఫలితాలు చేసుకుంటే ఆ జీవికి మోక్షం కలుగుతుందా, చేసిన పాపకర్మల వల్ల ఆ జీవికి నరకం కలుగుతుందా, నరకంలో ఎన్నాళ్ళు ఉండాలి, ఇలాంటి అంశాలను పొందుపరచడమైంది. అయితే నాలుగవది నరకాల యొక్క వివరణ. అంటే మనకి నరకం అంటే
ఒకటే అనుకుంటాము. కానీ నరకంలో 28 రకాల వివరణలు, అంటే ఒక్కొక్క పాపానికి ఎటువంటి శిక్ష ఉంటుంది, ఏ లోకానికి వెళ్ళి ఆ శిక్ష ఈ జీవి అనుభవిస్తాడు, ఏ రూపంలో అనుభవిస్తాడు, బొందితోనా, సూక్ష్మ రూపంతోనా, లేదా సూక్ష్మ అంగుష్ట మాత్రంలో ఉన్న సూక్ష్మ శరీరంతోనా అనే అంశాలను వివరించడం అవుతుంది. తరువాత ముక్తి మార్గము, ఇవన్నీ జరిగిన తరువాత ఆత్మకు మోక్షం ఎలా కలుగుతుంది, ఏమి చేస్తే ఆ ఆత్మకు మోక్షానికి వెళ్ళడం జరుగుతుంది, ఆ పని ఎవరు చెయ్యాలి, వారి కుటుంబీకులా, లేదంటే ఈ ఆత్మ గతంలో చేసుకున్న కర్మల ఫలితమా అనే అంశాలను వివరించడం అవుతుంది. అయితే 6వది విష్ణు భక్తి యొక్క గొప్పతనము. ఈ విష్ణు భక్తి ఉండడం వల్ల ఈ జీవి చేసుకున్న పాపకర్మలు క్షయమయ్యి దాని నుంచి మోక్షానికి వెళ్ళే మార్గాలు ఎలా గోచరిస్తాయి, ధర్మాచరణ వల్ల, జీవన మార్గం వల్ల ఎలాంటి నియమాలు పాటిస్తే బతికి ఉండంగా ఆ జీవి చేసుకున్న ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపితే విష్ణు మార్గానికి వెళ్ళే అవకాశం కలుగుతుంది. ఇలాంటి సందేహాలన్నీ పొందుపరచడం జరిగింది విష్ణు భక్తి యొక్క గొప్పతనంలో. 7వది జ్యోతిష్య సంబంధిత అంశాలను కూడా ఈ గరుడ పురాణంలో పొందుపరచడం జరిగింది. అవి ఎలా అంటే ఆ వ్యక్తి యొక్క గుణ గణ దోషాల యొక్క వివరాలు. ప్రతి వ్యక్తికి కర్మలు, గుణాలు, దోషాలు ఉంటాయి. ఆ దోషాలు విష్ణు సహస్రనామ పారాయణంలో సవివరంగా మనకి తెలియపరచడం జరిగింది. అక్కడ భీష్ముడు అంపశయ్య మీద పడుకుని కృష్ణ భగవానుణ్ణి అడిగిన సందేహాలు ఇక్కడ మన జ్యోతిష్య మార్గంలో ఒక వ్యక్తి జీవన విధానము గుణ గణ దోషాలతో ఎలా ఆపాదించబడుతుంది అనే అంశాలు ఈ గరుడ పురాణంలో పొందుపరచడం జరిగింది. అయితే ఎప్పుడు ఎవరికి ఈ పురాణాన్ని చదివి వినిపించాలి, ఏ సమయంలో చదివి వినిపించాలి అనే సందేహం వస్తుంది. అయితే సాధారణంగా ఈ పురాణాన్ని మరణానంతరము ఏ వ్యక్తి అయితే మరణించారో ఆ కుటుంబీకులు ఆ మరణించిన వ్యక్తి యొక్క సన్నిధానంలో ఈ గరుడ పురాణాన్ని కనుక చదివి వినిపించినట్టయితే వారికి, అంటే ఏ సమయంలో చదివి వినిపించాలి, 13 రోజులు అంటే దశదిన కర్మ జరుగుతున్న సమయంలో ఈ 13 రోజుల పాటు ఆ ఆత్మ ప్రయాణానికి జరిగే సమయంలో ఈ గరుడ పురాణం కనుక ఆ ఇంట చదివినట్టయితే ఆ ఆత్మకు ఉపశమనం కలుగుతుంది. ఘోషించే ఆత్మ ఈ సంసార బాధ్యత నుంచి, తన బంధువుల నుంచి విడిపడలేక ఆ ఆత్మ ప్రయాణం చేసే సమయంలో ఆ కుటుంబీకులు గరుడ పురాణాన్ని కనుక చదివితే ఆ ఆత్మకు జ్ఞానోదయమయ్యి తన విచక్షణతో ఇది తాత్కాలికమైన బంధాలే, దీని నుంచి మనం వేరుపడాలి అని జ్ఞానం కలిగేందుకు ఈ గరుడ పురాణాన్ని 12 రోజుల పాటు చదవడం జరుగుతుంది. అయితే ఈ మరి ఒక సందర్భంలో ఎప్పుడు చదవాలి అంటే కనుక శవదహన సంస్కార సమయంలో, అంటే ఈ ప్రాణాన్ని వదిలేసిన తర్వాత ఈ శవాన్ని దహనం చేస్తున్న సమయంలో చనిపోయిన వారి యొక్క కుటుంబీకులు ఆ ఆత్మకు శాంతి కలగడానికి మోక్ష ప్రాప్తి కోసము ఆ సమయంలో చదువుతారు. మరి ఒక సందర్భంలో శ్రాద్ధ కర్మలు జరుగుతున్నప్పుడు, పితృదేవతలకు పిండ ప్రదానం జరుగుతున్నప్పుడు ఆ సమయంలో ఈ గరుడ పురాణాన్ని చదవాలి. ముఖ్యంగా ఈ 3 సమయాలలో ఈ గరుడ పురాణాన్ని కనుక వారి కుటుంబీకులు చదివినట్టయితే ఆ ఆత్మ మోక్ష మార్గాన్ని పట్టే అవకాశం కనబడుతుంది. నమస్తే.